లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్యనే హోరాహోరీ పోరు సాగింది. 10 ఏళ్లు అధికారంలో ఉండి గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో కనీస పోటీ ఇవ్వకపోగా 17 ఎంపీ స్థానాల్లో 16 నియోజకవర్గాల్లో ఒక్కదానిలో కూడా బోణి కొట్టలేకపోయింది. మెదకులోనే కాస్త పోటీ ఇచ్చింది. ఇక మిగతా స్థానాల్లో అభ్యర్థులు చేతులెత్తేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఒక్క ఎంపీ సీట్ను సైతం సొంతం చేసుకోలేకపోవడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ 8, బీజేపీ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఎంఐఎం 1 స్థానంలో బలంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో పట్టు నిలుపుకుని సత్తా చాటాలనుకుంది. ఈ మేరకు కేసీఆర్ రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించారు, బస్సు యాత్ర చేశారు. కానీ ఎన్నికల ఫలితాల్లో కేసీఆర్ ప్రచార ప్రభావం పెద్దగా లేనట్లే కనిపిస్తోంది. అయినా కరీంనగర్, మెదక్ స్థానాల్లో గెలుస్తామని, నాగర్ కర్నూలులో పట్టు సాధిస్తామని భావించారు. కానీ ఇప్పుడు ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. మెదక్లో కాస్త పర్వాలేదనిపించింది. కేసీఆర్ సొంత జిల్లా, మాజీ మంత్రి హరీష్ రావుకు పట్టు ఉండటం, అన్ని తానే వ్యవహరించడంతో వెంకట్రామిరెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. టీఆర్ఎస్ నేతలకు ప్రజలు ఓట్లు వేయకపోవడంతో చాలా చోట్ల డిపాజిట్ కల్లంతయ్యే పరిస్థితి ఎదురైంది. దీంతో తొలి రౌండ్లోనే వాస్తవాన్ని గ్రహించి కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి వైపు పయనించాల్సి వచ్చింది. మహబూబాబాద్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ స్పష్టమైన ఆధిక్యం మొదటి నుంచి కనబరిచారు. దీంతో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత కనీస పోటీ ఇవ్వలేదు. దీంతో ఆమె కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఇక ఖమ్మంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి కూడా మొదటి రౌండ్ నుంచి లీడ్ ప్రదర్శించారు. అక్కడ కూడా సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు సేమ్ సీన్ ఎదురైంది. ఆయన కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఆదిలాబాద్ లో కూడా ఆత్రం సక్కు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఇక్కడ కూడా బీజేపీ భారీ మెజార్టీ సాధించగా కరీంనగర్, నిజామాబాద్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. లోక్సభ ఫలితాల్లో బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో దాదాపుగా డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో మాత్రమే గులాబీ పార్టీ 2వ స్థానంలో నిలిచింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 23% ఓట్ షేర్ గా నమోదైంది. మరోవైపు కాంగ్రెస్ 0.71%, బీజేపీ 21.11% భారీ ఓట్ షేర్ ను దక్కించుకున్నాయి. అయితే 30% ఓట్ షేర్ టార్గెట్ పెట్టుకున్న బీజేపీ 35.01% సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో సైతం ఓటమి పాలై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎన్నికలకు ముందు నుంచే బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. బీజేపీలోకి వెళ్లిన అభ్యర్థుల్లో దాదాపు బీఆర్ఎస్ నుంచి వలస వెళ్లిన వారే ఉన్నారు. 2019లో కూడా 17 లోక్సభ ఎన్నికల్లో 9 స్థానాల్లో బీఆర్ఎస్ ఆధిపత్యం చూపగా బీజేపీ 4, కాంగ్రెస్ 3 స్థానాల్లో విజయం సాధించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కారు గుర్తు పార్టీ కనీసం బోణి కొట్టకపోవడంతో కేడర్లో తీవ్ర నిరాశ కనిపిస్తోంది. భవిష్యత్తులో గులాబీ పార్టీ పరిస్థితి ఏమిటోనన్న అనుమానాలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.